హాయ్, ఎలా ఉన్నారు? ఇంట్లో పిండిలేం లేనప్పుడు మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, గోధుమ పిండితో చేసుకున్న ఈ అట్లు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. అల్లం పచ్చడితో ఇలా నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. అయితే ఈ అట్లని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ గోధుమ పిండట్లు కాస్త క్రిస్పీగా ఉండడానికి 3/4 కప్పు బియ్య పిండిని తీసుకున్నాను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వని తీసుకున్నాను. అదేనండి, సుజీ రవ్వ. ఇది తీసుకోవడం వల్ల అట్లు చాలా టేస్టీగా ఉంటాయి. రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఈ అట్లలోకి నేను ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కాస్త హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా క్యారెట్ని ఇలా తురుముకుని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని వేసుకోవడం వల్ల అట్ల టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఈ పిండిలో బాగా కలిపేయండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వాటర్ వేసినప్పుడు పిండి ఉండలు కట్టకుండా బాగా వస్తుందండి. నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను కదా, ఇప్పుడు దీనిలోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని ఈ పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా పిండి అనేది బాగా కలిసే విధంగా ఇలా విస్కర్తో కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకుంటే ఉండలు కట్టకుండా పిండి అనేది చాలా స్మూత్గా వాటర్లో కలిసిపోతుందండి. ఇలా అటు ఇటు బీట్ చేసినట్టు ఇలా పిండినంతా ఇలా కలుపుకోండి. మీరు తీసుకున్న పిండికి కాస్త వాటర్ పడుతుందంటే ఇంకో 1/4 కప్పు వాటర్నైనా యాడ్ చేసుకోండి. పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మనం రవ్వ దోశలు ఎలా వేస్తామో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే ఈ పిండి సరిపోతుందండి. ఈ గోధుమ పిండట్లని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగే కాదు, ఈవినింగ్ స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్టీగా తినేయచ్చండి. ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన నానబెట్టి ఉంచుదాం. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనాన్ని పెట్టుకుని దాన్ని బాగా హీట్ అవనివ్వాలండి. దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిని ఇలా చివర ఎడ్జెస్లో వేసుకుని ఆ తర్వాత మిడిల్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అట్ట అనేది మనకి మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఏగుతుందండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. దోశ పెనం మాత్రం పిండి యాడ్ చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో బాగా హీట్ అయి ఉండాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ పైనున్న పిండి అంతా కాస్త డ్రైగా అయ్యే వరకు వేగనివ్వండి. ఒకసారి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చూసుకోండి. ఈ అట్ట అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే మనం ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకుని దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బోత్ సైడ్స్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ అట్టని బాగా కాలనివ్వాలండి. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదైనా అంటే నేను ఇదే అనే చెప్పేస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అట్లు. మనం తీసుకున్న పిండికి 8 నుంచి 10 అట్లు వస్తాయండి. అలాగే దీనిలోకి అల్లం చట్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు వీడియోలో అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉందో చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.